ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యేసయ్య రెండవ రాకడ గురించి మరియు భూమి యొక్క నలుమూలల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన దూతలు పోగు చేయడం గురించి మాట్లాడుతుంది. ఇది దేవుని రాజ్యం యొక్క సార్వత్రిక స్వభావం గురించి, అలాగే విశ్వాసులు చివరిలో దేవుణ్ణి ఎదుర్కొని ఆయనతో ఐక్యంగా ఉంటారనే సత్యాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఆయన ఏర్పరచుకొనిన వారు అనగా ఈ సంఘ యుగంలోని విశ్వాసులకు పెట్టిన పేరు ఇది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనలో నమ్మకం ఉంచడం ద్వారా మనము ఆయన ఏర్పరచుకొనిన వారి గుంపులో చేరుతున్నాం. ఒక వ్యక్తి ఎవరైనా ఎక్కడున్నా అతడు లేక ఆమె క్రీస్తు దగ్గరికి వస్తే ఆ వ్యక్తిని క్రీస్తు స్వీకరిస్తాడు. దేవుడు తనను ఎన్నుకోలేదేమోనని, కాబట్టి క్రీస్తు తనను స్వీకరించడేమోనని ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు. ఎందుకంటే మనము ఆయన దగ్గరికి రావడం ద్వారానే ఆయన ఏర్పరచుకునిన వారమవుతున్నాం. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయడు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగివచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును అని. ప్రియులారా, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, నేను చెప్పినదేమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, ఈ మాట నమ్మదగినది. ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు గొప్ప బూరతో నీ దూతలను పంపుదువని, వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి నీవు ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ అందు విశ్వాసముంచి నీవు ఏర్పరచుకొనిన వారి గుంపులో చేరి నీవిచ్చే నిత్య జీవమును పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీతో కూడా చనిపోయిన వారమైతే నీతో కూడా బ్రతుకుదుము గనుక, సహించిన వారమైతే నీతో కూడా ఏలుదుము గనుక, మేము నీకు నమ్మకముగా ఉండుటకు కృపచూపమని, క్షయమైన మా శరీరము అక్షేతను, మర్త్యమైన మా శరీరము అమర్త్యతను ధరించుకునే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.